ఆంధ్రప్రదేశ్లోని ప్రశాంతమైన తీరపట్టణం బాపట్లలో 1971లో సెప్టెంబర్ 2న ఒక శిశువు జన్మించాడు. ఒకరోజు ఆయన లక్షల మందికి ప్రేరణగా నిలుస్తారని ఎవరూ ఊహించలేదు. ఆ శిశువు పేరు కొనిదెల కళ్యాణ్ బాబు. ప్రపంచం ఆయనను పవన్ కళ్యాణ్ అని తెలుసుకుంది. చిన్న కళ్యాణ్ నిశ్శబ్దంగా ఉండేవాడు, కాని దృఢ సంకల్పం కలవాడు. అతను గంటల తరబడి కరాటే సాధన, పుస్తకాలు చదవడం మరియు క్రమశిక్షణ నేర్చుకోవడం చేసేవాడు. అతని కళ్ళలో ఎప్పుడూ ఆసక్తి మరియు దయ ప్రతిబింబించేవి. 1996లో పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టాడు. అదే ఆయన అసాధారణమైన సినీ ప్రయాణం ప్రారంభమైన క్షణం. 1998లో వచ్చిన తొలిప్రేమ సినిమాతో ఆయన భారతదేశమంతా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సహజమైన నటన మరియు నిజాయితీ ఆయనను అందరి అభిమాన పవర్ స్టార్గా మార్చాయి. ప్రఖ్యాతికి అతీతంగా పవన్ కళ్యాణ్ చాలా సాధారణంగా జీవించాడు. ఆయన నిశ్శబ్దంగా ప్రజలకు సహాయం చేసేవాడు. ఎందుకంటే ఆయన నమ్మకం నిజమైన విజయమంటే సేవ, ఆడంబరం కాదు.